నమస్తే. హైడ్రా కూల్చివేతలు ఆగడం లేదు. నిన్న 3 చోట్ల కూల్చివేసినటువంటి హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం 6 గంటలకే మరోసారి రెచ్చిపోయినటువంటి పరిస్థితి కనబడడం జరిగింది. ముఖ్యంగా హైడ్రా చెరువులు, నాలాలు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రా అధికారులు దూసుకుపోతా ఉన్నారు. హైడ్రా బుల్డోజర్లన్నీ కూడా ఆ దిశగా ప్రయాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ నిన్న మనకు కనబడడం జరిగింది. ఈరోజు మాదాపూర్లోని కావూరు హిల్స్లో ఉన్నాం. కావూరు హిల్స్లో ఉన్నటువంటి ఒక జిహెచ్ఎంసి పార్క్ అనేది మనకి ఏదైతే కనబడతా ఉందో ఈ జిహెచ్ఎంసి పార్కులో ఓపెన్ జిమ్తో పాటు టెన్నిస్ కోర్టుని కూడా ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. సుమారుగా అరెకరం ల్యాండ్లో ఉన్నటువంటి ఇది జిహెచ్ఎంసి ల్యాండ్గా చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులేమో కావూరి హిల్స్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇది మా సంబంధించినటువంటి ప్రమేయంతో ఉన్నటువంటిది కాబట్టి ఈ కావేరీ హిల్స్లో కొంతమంది వ్యక్తులు వేరే జిమ్ సెంటర్ ఆయనకి అలాగే టెన్నిస్ నడిపేటువంటి ఒక వ్యక్తులకి 25 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే 20 సంవత్సరాల పాటు ఈ యొక్క జిహెచ్ఎంసి పరిధిలో లేనటువంటి పార్కు కేవలం కావూరి హిల్స్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల చేతిలో ఉంది. ఇప్పుడు హైడ్రా అధికారులు దీనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ అధికారులు అలాగే మున్సిపల్ అధికారులు గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది జిహెచ్ఎంసి పార్క్ అనేది ఏదైతే కనబడతా ఉందో ఈ జిహెచ్ఎంసి పార్కు సంబంధించిన ఈ బోర్డు ఇగో ఇట్లా ఊగుతూ ఉంది. ఇన్ని రోజులేమో ఈ జిహెచ్ఎంసి పార్క్ అన్నటువంటి బోర్డు లేదు. ఇది కేవలం ఇదంతా కూడా కావేరీ హిల్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నది. వాళ్ళే ఇన్ని సంవత్సరాల కానించి ఇక్కడ ఏదైతే ఓపెన్ జిమ్ కావచ్చు, టెన్నిస్ కోర్టు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి పైసలు వసూలు చేసి వాళ్ళు వాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి బండారం కూడా బయటపడ్డది. అంటే ఒక పక్కన కొంతమంది వ్యక్తులేమో గవర్నమెంట్ భూములను ఆక్రమించుకొని ఇల్లు కట్టి వేరే వాళ్ళకేమో అప్పగించడం జరుగుతూ ఉంది. దానివల్ల కాంట్రాక్టర్లు బాగుపడ్డారు. ఇప్పుడు కూడా ఇటువంటి ప్లేస్లను ఆక్రమించుకొని కొంతమంది వ్యక్తులు తమ ఆధీనంలో ఉంది అని చెప్పేసి కొంతమందికి లీజుకి ఇచ్చి 25 సంవత్సరాలకి లీజుకి ఇచ్చి ఇట్లాంటి వ్యవహారం నడిపింది. ఇదంతా కూడా మాదాపూర్ ప్రాంతం చాలా విలువైనటువంటి కాస్ట్లీ అయినటువంటి ఏరియాగా చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క అరెకరం భూమిని కూడా పూర్తిగా కూడా కావూరి హిల్స్ వాళ్ళే మరి ఆక్రమించుకొని కట్టడం జరిగింది. ఇదంతా కూడా ఈ రోజు ఉదయం నాటిందే. ఈ బోర్డు కూడా ఉదయం నాటిన బోర్డే. ఇన్ని రోజులు ఈ బోర్డు లేదు. ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మనకు ఇక్కడ కనబడతా ఉన్నటువంటి కూల్చివేతలు ఏవైతే కనబడతా ఉన్నాయో ఇదంతా కూడా ఓపెన్ జిమ్ అలాగే మరొక పక్కన టెన్నిస్ కోర్టుకు సంబంధించినటువంటి మెటీరియల్ కనబడతా ఉంది. ఇదంతా రేకుల షెడ్. ఇది రేకుల షెడ్తో పాటు మిగతా సంబంధించినటువంటి లైటింగ్ కనబడతా ఉంది. అంతేకాకుండా నెట్లు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే టెన్నిస్కు సంబంధించినటువంటి కోర్టు కాబట్టి ఆ నెట్టు అలాగే మిగతా జిమ్కు సంబంధించిన కొన్ని పరికరాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏదైతే ఇటువంటి సెంటర్లు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లీజుకు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా వచ్చి వీటన్నిటి కూడా ధ్వంసం చేయడం జరిగింది. వీటన్నిటి కూడా ఇరగొట్టడం జరిగింది అనేది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటిది ఇదంతా కూడా ఇది ఈ స్టేడియానికి అంటే ఇది చిన్న సంబంధించిన స్టేడియాన్ని తలపిస్తుంది. అంటే టెన్నిస్ కోర్టులో అంటే టెన్నిస్ నేర్చుకున్నటువంటి వాళ్ళకి కానీ అలాగే మానసిక ప్రశాంతత కోసం జిమ్ముకు వచ్చేటువంటి వ్యక్తులకు కావచ్చు. అంటే ఇట్లా ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. చాలామంది కూడా దీంట్లో ఉన్నటువంటి చాలామంది కూడా ఈ టెన్నిస్ కోర్టు కానీ ఇక్కడ జిమ్కి కానీ చాలామంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కనబడతా ఉంది కదా ఈ పోల్లని కూడా మొత్తం పూర్తిగా హైడ్రా అధికారులు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏవైతే వెహికల్స్ ఉంటాయో ఏవైతే జేసీబీలు ఉంటాయో ఇటాచులు ఉంటాయో వీటన్నిటి కూడా కూల్చివేసినటువంటి సంఘటన కనబడతా ఉంది. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచే మొదలైనటువంటి ఈ హైడ్రా కూల్చివేతలు దాదాపుగా 2 గంటల్లోనే ఈ సంబంధించినటువంటి ఈ కూల్చివేతల ప్రక్రియ అనేది కూడా ముగిసిపోయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ ఆ రేకుల షెడ్లు, ఇక్కడ ఉన్నటువంటి పోల్లు, ఇక్కడ ఉన్నటువంటి బురదలో కూరుకుపోయినటువంటి నెట్లు కావచ్చు వీటన్నీ కూడా కనబడుతున్నాయి. కొంత సమాచారం ఇచ్చినట్టు ఉంటే నిజంగా కూడా హైడ్రాకి కూల్చివేసేయాలని చెప్పేసి అనుకున్నట్టు ఉంటే ముందుగా నోటీసులు ఇచ్చినట్టు ఉంటే మేము దీంట్లోకి వెళ్ళి సామాన్ బయటకు షిఫ్ట్ చేసుకునేటువంటి వాళ్ళం కదా. కానీ ఇప్పుడు కేవలం మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక పక్కన లీగల్గా మాకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు కూడా మా యొక్క కట్టడాలని మా యొక్క సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అన్నిటి కూడా లాస్ చేయడం జరిగింది. దీనివల్ల మేము ఏదైతే లీజుకి ఇచ్చినటువంటి వ్యక్తులు కావూరి హిల్స్కు సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల ఎలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా మేము లీజుకు తీసుకోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళకు ఎవరు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, కావేరీ హిల్స్కు ఎట్లాంటి మరి లీగల్గా వాళ్ళు ఇచ్చినటువంటి అధికారులు ఎవరు అన్నటువంటి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ముందుగా మా సంబంధించినటువంటి ఇంకా 5 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల కానించి కూడా ఈ జిమ్ సెంటర్ నడిపిస్తూ ఉన్నారు, ఈ టెన్నిస్ కోర్టును కూడా నడిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఈ 20 సంవత్సరాల కాంచి నడిచింది. ఇప్పుడే ఇదంతా కూడా నిన్న ఇవాళే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు జిహెచ్ఎంసీ అన్నటువంటి బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని రోజులేమో కావేరీ హిల్స్కి సంబంధించినటువంటి ల్యాండ్ అని చెప్పేసి బోర్డులు ఉన్నాయి. ఇది కూడా జిహెచ్ఎంసీ పార్క్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా
జిహెచ్ఎంసీ పార్క్ అనేది కూడా ఇగో ఇప్పుడు ఇది కూడా ఇట్లా ఊగుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది కదా. ఇది కూడా నిన్న ఈ రోజు అంటే ఈ రోజు ఉదయమే ఈ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ పార్క్ అన్నటువంటి బోర్డుని ఒక నేమ్ బోర్డుని ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు ఒక పక్కన ఇది జిహెచ్ఎంసీ బోర్డుగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ల్యాండ్ కాదు, ఇది కేవలం ఇది కావరి హిల్స్కి సంబంధించినటువంటి వ్యక్తుల ల్యాండ్ అని చెప్పేసి ఇన్ని రోజులు ప్రచారంలో ఉంది. కానీ ఈ రోజే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఇట్లాంటి బోర్డును కూడా నాటేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది పూర్తిగా కూడా వీటన్నిటి కూడా మనకు కనబడతా ఉంది. రేకులకు సంబంధించినటువంటి మొత్తం పూర్తిగా అసలు పనికి రాకుండా మొత్తం అన్నిటిని కూడా జేసీబీలు ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్, గోడలు కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. నెట్ కూడా ఇక అక్కర రాకుండా పోవడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో బోర్డు నాటి ఎవరైతే ఇన్ని రోజుల కానుంచి ఉన్నటువంటి వ్యక్తులకు సైతం కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ సంబంధించినటువంటి ఈ లోనికి రాకుండా ఈ గేట్లకి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గేట్లకు కూడా తాళాలు వేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మళ్ళీ ఒకసారి దీంట్లో కట్టడాలు కానీ లేకపోతే ఎలాంటి సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగించినప్పుడు కూడా మీ మీద కేసులు నమోదు చేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు హెచ్చరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము దీంతో చాలా విలువైనటువంటి సామాన్లన్నీ కూడా దీంట్లోనే కూరుకుపోవడం జరిగింది. అంతేకాకుండా చాలా డబ్బులను కూడా మేము లాస్ కావడం జరిగింది, పెద్ద ఎత్తున కూడా మేము లాస్ కావడం జరిగింది, నష్టపోవడం జరిగింది. మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కావేరీ హిల్స్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా కఠినపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మమ్మల్ని 20 సంవత్సరాల కానించి మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెనక్కి తప్పుకోవడం జరిగింది. అసలు మాకు సంబంధం లేదన్నట్టుగానే కావేరీ హిల్స్కు సంబంధించినటువంటి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కానీ చూద్దాం మరి దీని పట్ల బాధితులు ఇక్కడ ఉన్నటువంటి ఈ టెన్నిస్ కోర్టు నిర్వహించేటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి సమాధానాన్ని చెప్తారు, దీని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరు, అసలు ఎందుకోసం అని చెప్పేసి దీన్ని కూల్చోవాల్సి వచ్చింది, ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఉన్నారు అన్నటువంటి అంశాలను కూడా ఆ సంబంధించినటువంటి టెన్నిస్ కోర్టుకు సంబంధించినటువంటి నిర్వహించేటువంటి వ్యక్తులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా మాత్రం దీంట్లో మనకు కనబడతా ఉంది కదా, అక్కడ ఆ రోలర్ కూడా కనబడతా ఉంది. ఈ అన్నీ కూడా ఈ లైటింగ్ ఇదంతా కూడా అంటే రాత్రిళ్ళు కూడా ఆ టెన్నిస్ కోర్టు నిర్వహించుకోవడానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ జిమ్ను కూడా నిర్వహించుకోవడానికి వీలుగా లైటింగ్ సిస్టమ్తో పాటు అంటే ఇక్కడ రోడ్డుకే మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉండడం వల్ల చాలామంది వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. టెన్నిస్ను కూడా ఆడేటువంటి వాళ్ళు చాలామంది కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ రద్దీగా ఉన్నటువంటి టెన్నిస్ కోర్టుగా పేరున్నటువంటి ఏదైతే ఈ కావేరీ హిల్స్లో ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి కోర్టుకే రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళ పిల్లల యొక్క ఇలా కోచింగ్కు వచ్చేటువంటి వాళ్ళు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఏళ్ళ కానించి మా పిల్లలు కూడా ఇక్కడే ఆడుకుంటూ ఉన్నారు, ఇక్కడ ఈ సంబంధించిన విశాలంగా ఉంటుంది, ఇది అంతా కూడా లీగల్ ప్రాపర్టీ అయినా కానీ మరి దీన్ని కూల్చడం ఏంటి అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా హైడ్రా అధికారులు మాత్రం ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి సర్వేలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా, ఎక్కడ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లని స్వాధీనం చేసుకుని వాటన్నిటిని కూడా కూల్చివేయాలన్నటువంటి ప్రధాన ధ్యేయంతో పోతున్నటువంటి ఏదైతే హైడ్రా ఉందో, హైడ్రాకి ఈరోజు మాదాపూర్లో ఉన్నటువంటి ఈ ఒక్క చోట మాత్రం ఇలా కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగింది. నిన్న 3 చోట్ల రావడం జరిగింది. ఈరోజు మాదాపూర్లో కూడా కొనసాగినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతోటి. అన్న, ఎన్ని గంటలకు ఇది కూల్చివేయడం జరిగింది, ఎన్ని సంవత్సరాల కాంచి ఉన్నారు, మీరు ఎవరి దగ్గర నుంచి కూడా లీజుకి తీసుకోవడం జరిగింది, ఇది వాళ్ళు ఎవరైనా మీకు సహకరించిందా, వాళ్ళు కనీసం సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉందా? మేము ఇది ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము. ఇది 25 ఇయర్స్ నుంచి టెన్నిస్ కోర్ట్గానే ఉంది టిల్ టుడే వరకు. మేము ఆల్మోస్ట్ 16 ఇయర్స్ అయిపోయిందండి లీజ్కి తీసుకోబట్టి, కంటిన్యూ ఉంది. అండ్ మాకు లీజ్కి ఇచ్చిన వాళ్ళు కావేరీ హిల్స్ అసోసియేషన్ వాళ్ళు లీజ్కి ఇచ్చారు. మేము రన్ చేస్తూనే ఉన్నాము, ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం కాలేదండి. మరి కావేరీ హిల్స్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే ఇది పార్క్ అని చెప్పేసి కొత్తగా క్రియేట్ చేసి జిహెచ్ఎంసీ వాళ్ళకి గైడ్ చేశారు. వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు పార్క్ అని అంటే దీని పార్క్ కాదు సార్, మేము కావేరీ హిల్స్ అసోసియేషన్ వాళ్ళు లీజ్కి ఇచ్చారు అంటే ఇది ప్లే గ్రౌండ్ అండి అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు తర్వాత మా దగ్గరికి వచ్చి మీరు మాకు రెంట్ కట్టాలి, వాళ్ళకి కాదు అని అన్నారు. వాళ్ళకి కట్టాలి అని అంటే సరే అని చెప్పేసి ఇదిగోండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి మేము ఎవ్రీ మంత్ వెళ్ళి రెంట్స్ పే చేసాం. ఇదిగోండి మొత్తం ఇవన్నీ మేము రెంట్లు పే చేసాం, దాని రిసిప్ట్స్ ఇవి పోర్టల్ నుంచి. తర్వాత ఆల్మోస్ట్ మేము మేము తీసుకున్నప్పటి నుంచి 2017 ఎండింగ్ వరకు కావేరీ హిల్స్ వాళ్ళకి పే చేసాం. 2018లో 20,000 అండి అప్పుడు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమన్నారంటే అలా కాదు, మాకు పర్ హెడ్ 450 లాగా పే చేయాలంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమందికి ఎవ్రీ మంత్ వెళ్ళిపోయి పర్ స్టూడెంట్ 450 లాగా పే చేస్తూ వచ్చామన్నమాట. అలాగా 21,600 ఎవ్రీ మంత్ పే చేసేవాళ్ళం. ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ కావేరీ హిల్స్ వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళకి డిస్ప్యూట్ అయింది సార్. అది కోర్టులో వెళ్ళారు. కోర్టులో వెళ్ళి మళ్ళీ మాట్లాడితే మేము సరే కోర్టుకి వెళ్ళి మేము స్టే తీసుకొచ్చాం అనమాట. ఏదైనా ఉంటే ఇది అని చెప్పి. యాక్చువల్గా దీని మీద లీగల్ రైట్ ఎవరికి ఉంది అన్న సంగతి జిహెచ్ఎంసీ వాళ్ళకి క్లారిటీ లేదు, ఆల్రెడీ అసోసియేషన్ వాళ్ళకి లేదు. ఇది యూఎల్సీలో ఉంది అని అన్నారు ఒకసారి.
సార్ అది ఏదున్నా కానీ మనం ఏదైతే కోర్టుకి వెళ్ళామో కోర్టు నుంచి క్లియరెన్స్ రావాలి అని వెయిట్ చేస్తున్నాం. సో కోర్టు నుంచి మనకి లోవర్ కోర్టులో స్టే ఆర్డర్ కూడా ఉంది, నాట్ టు డెమాలిష్ అని చెప్పేసి. దీన్ని వాళ్ళ యాస్టీస్గా రంచండి, నాట్ టు డెమాలిష్ అని చెప్పేసి ఉన్నా కానీ కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ డెమాలిష్ చేయడం జరిగింది. ఆ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళని మిస్గైడ్ చేశారు, జిహెచ్ఎంసీ అఫీషియల్స్ని. అండ్ హైడ్రా వాళ్ళకి అసలు దీని గురించి క్లారిటీ లేదు సార్. ఎందుకంటే హైడ్రా వాళ్ళని అప్రోచ్ అయింది 3-4 డేస్ బ్యాక్ అప్రోచ్ అయ్యారు, 1 వీక్ బ్యాక్ అప్రోచ్ అయ్యారో తెలియదు. ఆల్ ఆఫ్ సడన్గా హైడ్రా అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ వచ్చి డెమాలిషన్ స్టార్ట్ చేసేది సార్. అంటే మీకు ఎట్లాంటి సమాచారం లేదా, ముందస్తుగా ఏమైనా నోటీసులు ఎటువంటి నోటీసులు రాలేదు, ఏమీ రాలేదు సార్. అట్లీస్ట్ నోటీస్ అట్లాంటిది ఏదైనా ఉంటే మేము సామాన్ తీసుకునే ఆస్కారమైనా మాకు ఉండేది. అట్లీస్ట్ మాకు నోటీస్ లేదు, ఏమీ లేదు, సామాన్ తీసుకునే ఆస్కారం లేదు. అట్లీస్ట్ నోటీస్ ఇస్తే మేము దానికి కౌంటర్గా చెప్పడమో లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికైనా ఏదైనా ఛాన్స్ ఉండేది. మాకు ఎటువంటి ఛాన్స్ లేదు సార్. అది మొత్తం ఆల్ ఆఫ్ సడన్గా చేశారనమాట. ఇప్పుడు ఏమంటా ఉన్నారు, ఇప్పుడు మీరు కావేరీ హిల్స్ వాళ్ళని మీరు సంప్రదించేటువంటి ప్రయత్నం చేయలేదా మీరు? కావేరీ హిల్స్ వాళ్ళే ఇప్పుడు కొత్తగా పార్క్ అని చెప్తున్నారు. అండ్ వాళ్ళు మాతో ఏమంటే రెంటల్కి మేము లీజ్కే ఇవ్వలేదు అంటున్నారు. లీజ్కి ఇవ్వనప్పుడు మేము దీంట్లోకి ఎలా ఎంటర్ అయ్యాం సార్? మేము దీంట్లోకి రెంటల్ అగ్రిమెంట్ ఉంది సార్, ఉంది, రెంటల్ అగ్రిమెంట్ ఉంది. కావేరీ హిల్స్ వాళ్ళకి కట్టిన రిసిప్ట్స్ ఉన్నాయి. మరి వాళ్ళు చూపెడితే ఏమంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు, మేము లీజ్కే ఇవ్వలేదు, వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తెస్తున్నారు అని అన్నప్పుడు మేము దీంట్లోకి ఎలా ఎంటర్ అవుతాం సార్? వితౌట్ కావేరీ హిల్స్ వాళ్ళ అసోసియేషన్ ప్రమేయం లేకుండా మేము దీంట్లోకి ఎలా ఎంటర్ అవుతాం? ఎలా ఇల్లీగల్గా ఉంటాం? కావేరీ హిల్స్ అసోసియేషన్ వాళ్ళు ఉంటున్నారు, ఆయన కావేరీ రవి గారు అన్నారు, ప్రెసిడెంట్, ఇప్పుడు కావేరీ హిల్స్ ప్రెసిడెంట్ ఆయన అంటున్నారు. ఆయన మార్నింగ్ టీవీ9 ఇంటర్వ్యూలో ఆయన అదే చెప్పారు. అది ఆల్రెడీ ఇప్పుడు టీవీ9 దాంట్లో స్క్రోల్ అవుతుంది. ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అంటే మేము ఎలా ఎంటర్ అవుతాం దాంట్లోకి? మేము అసలు మీ పర్మిషన్ లేకుండా, మీరు అగ్రిమెంట్ ఇవ్వకుండా హౌ వి ఎంటర్ ఇన్ టు ది టెన్నిస్ కోర్ట్స్? మరి వాళ్ళకి ఇచ్చినట్టు ముందస్తుగా ఏమన్నా హైడ్రా అధికారులు నోటీసులు ఏమైనా వాళ్ళకి జారీ చేసిందా? ఎందుకంటే వాళ్ళేది అంటా ఉన్నారు కదా, కావేరీ హిల్స్ వాళ్ళే సార్. హైడ్రా వాళ్ళకి మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళకి ఎటువంటి నోటీసులు సర్వ్ చేయలేదు. వాళ్ళే ఇప్పుడు హైడ్రా కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. మేము హైడ్రాని తీసుకొచ్చిందే వాళ్ళు అని చెప్తా ఉన్నారు. సరే, ఎవరినైనా తేనివ్వండి, నాకు ఇప్పుడు 56 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు సార్. దాంట్లో నేషనల్ లెవెల్లో ఆడే వాళ్ళు ఉన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడే ఉన్నారు. ITF ఛాంపియన్ సూర్యపవన్ అని చెప్పేసి ఉన్నారు. తన అబ్బాయి మొన్నే రీసెంట్గా సిమ్లాలో ITF టోర్నమెంట్ అయింది. ITF టోర్నమెంట్ ఏదైతే అయిందో దాంట్లో సింగిల్స్ విన్నర్, డబల్స్ విన్నర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ టోర్నమెంట్లో. ఇప్పుడు ఆల్ ఇండియా ITF ర్యాంకింగ్ 156లో ఉన్నాడు అతను. నేషనల్ ఐటీలో ర్యాంకింగ్ నెంబర్ 2లో మన స్టూడెంట్ ఉన్నారు. వీళ్ళందరూ కెరియర్ ఇప్పుడు ఏమైపోతుంది సార్? మా మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇండియా లెవెల్లో మాది చాలా మంచి పేరుంది మన అకాడమీకి. సో అలాంటప్పుడు మా స్టూడెంట్స్ అంతా ఇప్పుడు అంత డిసప్పాయింట్ అయిపోతారు. మొత్తం వాళ్ళ కెరియర్ డిస్టర్బ్ అయిపోతుంది. మాకు వేరే సోర్స్ కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండి స్పోర్ట్స్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు అని అన్నారు. కానీ ఇది అసోసియేషన్ వాళ్ళు మిస్గైడ్ చేయడం వల్ల, గవర్నమెంట్ వాళ్ళు ప్రాపర్ ఎంక్వైరీ చేయకపోవడం వల్ల ఇవన్నీ మా స్టూడెంట్స్ కెరియర్, లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది సార్. ఎన్నేళ్ళ వరకు ఉంది ఇంకా మీకు? 2030 వరకు ఉంది సార్. 30 వరకు ఉందా? సార్ అవును సార్. ఏంటి మరి గేటుకు తాళం వేసింది ఏంటి? ఇది అదే మేము అడుగుతున్నాం సార్. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే తాళము జిహెచ్ఎంసీ వాళ్ళు పార్క్ అని చెప్పేసి పెట్టుకున్నారు బోర్డ్స్. ఇప్పుడు మార్నింగ్ పెట్టారు, వచ్చి పొద్దున పలగొట్టిన తర్వాత వాళ్ళు బోర్డ్స్ పెట్టిన తర్వాత అసోసియేషన్ వాళ్ళు లాక్ ఎలా వేసుకుంటారు సార్? అసోసియేషన్ వాళ్ళు లాక్ వేసుకుంటారు. మీరేంటంటే మీకు సంబంధం లేదు అని చెప్పేసాను. మరి పార్క్ అన్నప్పుడు గవర్నమెంట్ అండర్టేక్ చేసుకోవాలి. మరి అసోసియేషన్ వాళ్ళకి లాక్ ఎలా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు వాళ్ళు లాక్ వేసుకునే రైట్స్? మరి అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి బ్రైవ్ ఏం తీసుకున్నారా అసోసియేషన్ నుంచి? చెప్పండి సార్, నాకు ఈ సమాధానం కావాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానిలో బ్లైండ్గా జిహెచ్ఎంసీ వాళ్ళు నమ్మేస్తున్నారు. ఎలా నమ్ముతారు సార్? కోర్టులో ఇప్పుడు ఎవరిది లీగల్గా ఎవరికి ఉంది, దీని మీద రైట్ ఎవరికి ఉంది అనేది ఎక్కడ క్లారిటీ లేదు. కోర్టులో ఎక్కడ లేఅవుట్ సబ్మిట్ చేయలేదు ఇప్పటివరకు. వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న లేఅవుట్ సబ్మిట్ చేయలేదు, అసోసియేషన్ వాళ్ళ దగ్గర ఉన్న లేఅవుట్ సబ్మిట్ చేయలేదు. మరి ఇది పార్క్ అని ఎలా డిక్లేర్ చేస్తున్నారు? మరి అలాంటి ఒకవేళ పార్క్ అని అన్నప్పుడు కావేరీ హిల్స్ అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని చీట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి లెక్కన వస్తే. ఎలా అగ్రిమెంట్ చేశారు ఇన్ని సంవత్సరాలు? మరి ఎలా రన్ అయింది? మరి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సెంటర్ పేరు మీద ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఎవ్రీ మంత్ మాకు బిల్ వస్తుంది. 2008 నుంచి బిల్స్ వస్తున్నాయి. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. ఎలక్ట్రిసిటీ బోర్డుకి వెళ్ళేసి సర్వీస్ నెంబర్ చెప్తాము, దీనిది సర్వీస్ నెంబర్ చెప్తే స్టేట్మెంట్ తీసుకోండి. ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ కట్టాం రెంట్స్ వాళ్ళకి. బిల్స్ ఏవైతే వచ్చాయో లాక్డౌన్ టైంలో క్లోజ్ ఉంటే మాకు 40,000 45,000 బిల్స్ వేశారు. ఎందుకు వచ్చింది అని అంటే మళ్ళీ రివైజ్ చేసాము, అది ప్రాబ్లం ఇది ప్రాబ్లం అని అన్నారు. కట్టాం, చెప్తే కట్టాం, 70,000 కట్టాం, 30,000 కట్టాం. ఇవన్నీ మరి మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా కట్టాం. మొత్తం బిల్స్తో సహా ఉన్నాయి సార్ అవి కూడా. మరి ఇవన్నీ మాకు ఫ్రీగా ఎవరు ఇస్తారండి? ఇది జిహెచ్ఎంసీ వాళ్ళకి మేము కట్టింది ఇది. మీరు ఇప్పుడు ఏమైనా డిమాండ్ చేస్తూ ఉన్నారు? మీరు ఎంత ఇప్పుడు మీరు దీనివల్ల ఎంత లాస్ అయిపోయింది అడుగుతున్నాము. మేము ఇన్వెస్ట్ చేసి దీని మీద లాంగ్ టైం లీజ్ ఉంది, మనకు రన్ అవుతుంది కదా అని చెప్పేసి మేము ఎంతమంది అయితే ఉన్నామో
అందరము దీని మీద రన్ అవుతుంది సార్. పిల్లల్ని జనరేట్ చేస్తున్నాం. ఇప్పుడు మా పిల్లల కెరియర్ దెబ్బతింది. మాకు కావాల్సింది ఏంటంటే యాజ్ యూజువల్గా టెన్నిస్కి రన్ చేసుకొని ఇవ్వండి. మేము ఎటువంటి మాకు ఇది కావాలి అది కావాలి మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పేసి కూడా మేము ఎవరిని కోరలేదు ఇప్పటివరకు. మాకు ఉన్నంతలోనే మేము చేస్తున్నాం సార్. ఇప్పుడు మేము అంతమంది స్టూడెంట్స్ని జనరేట్ చేయకపోయింటే మేము ఏదో మామూలుగా ఉంటే పోతే పోయింది ఇంకెక్కడైనా ఎత్తుక్కుందాం అది ఇదని. కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో పిల్లలకి జనరేట్ చేయడానికి ఇక్కడ సరౌండింగ్స్లో ఎక్కడా లేవు సార్. దీని వెనకాలే ఉంది సార్, చాలా పెద్ద పార్క్ ఉంది, ఆల్మోస్ట్ 1.5 ఎకర్లో ఉంది. ఇదే కావరీల్స్ వాళ్ళది. దీనికి జస్ట్ 200 మీటర్స్ కూడా లేదు. అయినా కానీ కూడా ఇది మళ్ళీ పార్క్ అని అంటున్నారు. ప్లే గ్రౌండ్ లేదని చెప్పి ఇక్కడ రెసిడెంట్స్ మొత్తం ప్లే గ్రౌండ్ మంచిగా ఉందని పొద్దున్న పేరెంట్స్ అందరూ అదే అడుగుతున్నారు, పక్కన రెసిడెంట్స్ అందరూ అడుగుతున్నారు. అదేంటి సార్ ఎందుకు తీసేసారు, పిల్లలకి యాక్టివిటీ ఉండేది కదా ఇక్కడ ఉంటే, అసలు ఏది లేకుండా చేశారు అని అంటే మ్యామ్ ఇలా చేశారు మరి ఏం చేయమంటారని చెప్పేసి అడుగుతుంది. పేరెంట్స్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయారు సార్ దీనివల్ల. మీరేమని డిమాండ్ చేస్తున్నారు చివరికి? మేము గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాం సార్, ప్లే గ్రౌండ్ ఏదైతే ఉందో టెన్నిస్ ప్లే గ్రౌండ్కి యాస్ట్రీస్గా ఇస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ప్లేస్ కావరీల్స్ వాళ్ళని అడగడానికి అసలు వాళ్ళ ల్యాండ్ అవునా కాదా అని కూడా తెలియదు. ఈరోజు జిహెచ్ఎంసీ పార్క్ అని పెట్టారు, మరి కావరీల్స్ వాళ్ళని ఎలా రిక్వెస్ట్ చేస్తాను సార్? ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేయాలంటే పార్క్ అని ఏదైతే పెట్టారో గవర్నమెంట్ జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టారు కాబట్టి అదే ప్లే గ్రౌండ్ ప్రీవియస్గా ఉండింది కాబట్టి అదేమని నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ని ఏదైనా మా తప్పేమని జరుగుంటే నేను సారీ అని చెప్తూ నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మా ప్లేయర్స్ లైఫ్ నిలబెట్టండి.